హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు దినమును ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకోవడానికి మన ప్రభు సజీవుడని, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా అతి త్వరలో రాబోతున్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడినట్లుగా దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మన హృదయాలను చక్కబెట్టుకుంటూ దేవుని మందిరానికి వెళ్దాం. ముందుగా ఒక చిన్న సందేశం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రభు దినమును ఘనముగా ఆచరించుటకు, దినమంతా నీ సన్నిధిలో గడుపుటకు, నీ కార్యాల పట్ల ఆసక్తి కలిగి బ్రతుకుటకు సహాయం ఇచ్చే క్రీస్తునామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదివారం అంటే పొద్దున మందిరానికి వెళ్ళి మోచేయటం కాదండి. దినమంతా ఆదివారం నాడు ప్రభు కొరకు ఏదైనా చేయాలి. మీరు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటారు రోజంతా, రోజు కాదు. అంటే యెహోవా ధర్మశాస్త్రం అంతా ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు తండ్రి వాడు ఆకు వాడక తన కాలబద్దు ఫలమించు చెట్టు వలె ఉంటాడు. ఎందుకు మన జీవితాల్లో మందిరాలకు వెళ్తున్నాం, ఆశీర్వాదం లేదంటే మీరు ఊరికే హాజరించుకోవడానికి వెళ్ళినట్లు, మనుషులను చూస్తానికి వెళ్ళినట్లు, ఏదో ఆచారంగా వెళ్ళినట్లు వెళ్ళి రావడం వల్ల ప్రయోజనం లేదండి. ఎందుకు మందిరాలకి వెళ్ళాలి చెప్పండి? మనం ఎందుకు మందిరాలకి వెళ్ళాలి? ఎందుకు మందిరం ఇచ్చాడు దేవుడు? కోర్స్ దేవుడు మన దేహమే మందిరం అన్నాడు, నిజమే. మన దేహంలో ఆయన మన దేహములు దేవాలయములని ఆయన చెప్పాడు. ప్రభు నీ హృదయంలో ఉండాలి. మరి నా హృదయంలో ప్రభు ఉంటే నేనెందుకు మందిరానికి వెళ్తారంటారా? అక్కడ తోటి విశ్వాసులతో చేరి క్రీస్తు రక్తములో కడగబడిన సంఘముగా మనందరము ఆధ్యాత్మికంగా వర్ధిల్లటానికి. మన పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపుతున్నాం? మీరు కూడా వాళ్ళు నేర్పించేయచ్చు కదా, ఏబిసిడీలు నేర్పించేయచ్చు కదా. కానీ అక్కడికి వెళ్తే ఒక డిసిప్లైన్, అక్కడికి వెళ్తే ఒక ప్రోత్సాహం, ఒకరినొకరు చూసుకోవాలి. అలాగే దేవుని మందిరంలో ఒకరొకరు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, పురికొల్పుకోవాలని, సమాజంగా కూడమని బైబిల్ సెలవిస్తుంది. అసలు మందిరాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారండి. మందిరాలు పడగొట్టబడి ఎంతో భయంకరమైన సంఘాలు చెదరగొట్టబడిన స్థితిని ఈరోజు కూడా చూస్తున్నాం. మీ న్యూస్ వింటే ప్రపంచవ్యాప్తంగా అనేక స్థలాలలో ఈ అంచె దినాలలో ప్రభువు చెప్పినట్లుగా మీరు శ్రమల పాలవుతారు, మీరు ఒకరినొకరు అప్పగించుకుంటారన్న మాట అక్షరాల ఇవాళ నెరవేరుతుంది. మనకు మందిరం అనేది ఒక ఆశ్రయ స్థానంగా ఇచ్చాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బ్రాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. ఇశ్రాయేలీయులు దేవునిని దుఃఖపరిచినప్పుడు వారు అన్య రాజులకు అప్పగించబడ్డారు. అక్కడ వారి ఆనందం వారి దుఃఖంగా మారిపోయింది. అక్కడ వారి స్వేచ్ఛ బంధకాలుగా మారిపోయింది. అక్కడ దేవుని బిడ్డలు లేని అన్యుల కింద బానిసలుగా వారు పనిచేయాల్సి వచ్చినప్పుడు వారి మూలుగులు విని దేవుడు వారిని విడిపించి మరలా వారి దేశానికి నడిపించినప్పుడు ఆనాడు ఎజ్రా శాస్త్రి అండ్ నెహెమ్యా ఒక నాయకుడిగా, ప్రార్థనాపరుడిగా వీరిద్దరూ పడ్డ కృషి, చేసిన కృషి వలన పడిపోయిన యెరూషలేము గోడలు తిరిగి కట్టడమే కాదు, పాడైపోయిన ఇశ్రాయేలీయుల జీవితాలను బాగు చేయడానికి ఎజ్రా పూనుకున్నాడు. దేవుని వాక్యాన్ని వినిపించి, చదివి వినిపించి 3 గంటలు
జాము సేపు వారు ధర్మశాస్త్రాన్ని పఠించారు, జాము సేపు వారి వారి పాపములు ఒప్పుకుంటూ ప్రార్థించారని బైబిల్లో చూస్తున్నాం. చూడండి, మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎంత ఫాస్ట్గా వచ్చేయాలో, ఎంత క్విక్ సర్వీస్, షార్ట్ సర్వీస్ ఉండాలని అనుకుంటున్నామే కానీ మనం ఏదన్నా ఒకటి నానబెట్టాలంటే ఫాస్ట్గా నాను అంటే నాంతదా అంటది. రాత్రంతా నానబెట్టేవారు కొంతమంది. ఇంతకుముందు దోశపిండి అలాంటివి ఏమన్నా కొన్ని ఉంటాయి చూడండి, అవి నానాలంటే నీళ్ళల్లో మునగాలి. మన హృదయాలు పరిశుద్ధపరచబడాలంటే దేవుని సన్నిధిలో మనం నానాలి. టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటే మన అంతరంగాల్లో శుద్ధీకరించబడమాట. చాలామందికి ఇవాళ మందిరాలకు వెళ్ళి రావటం ఒక షవర్ బాత్ లాగా ఉంది కానీ టబ్బు బాత్ లాగా లేదు. డిఫరెన్స్ తెలుసా? షవర్ బాత్ అంటే అక్కడ పైనుంచి నీళ్ళు పడుతుంటారు, కింద నిలబడుతూ వచ్చేస్తారు అంతే. కానీ టబ్ బాత్ అంటే ఆ నీళ్ళల్లో మునిగి బాగా రుద్దుకొని మురికంతా పోనట్లుగా తాను శుద్ధిపరచుకుంటాడు. ప్రతిసారి దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు వీ మస్ట్ హ్యావ్ ఎ థరో క్లెన్సింగ్. మన హృదయాలు శుద్ధీకరించబడాలి. ఈ ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చినప్పుడు ఎజ్రా వారిని రప్పించారు అని సంతోషపడ్డ సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే అందులో పెద్దలైన వారు, యాజకులైన వారు కూడా చాలామంది అన్యులను వివాహాలు చేసుకొని, లేవీయులు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డ వారు అన్యులతో వివాహాలు చేసుకొని వారు వారి సాక్ష్యాలను పాడు చేసుకున్న సంగతి విన్నప్పుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని రోషం కలిగిన దేవుడు చెప్పిన మాటలను మరచి మీరు లోకములో నుండి వేరే నా కొరకు సాక్షులుగా ఉండమన్న సంగతిని మరచి ఈనాడు అనేకులు యేసయ్య బిడ్డలమని చెప్పుకుంటూ లోకంతో స్నేహం చేస్తున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఆ విషయము ఎజ్రాకు తెలిసినప్పుడు అతను వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు పీక్కొని అబ్బా విభ్రాంతిగా కూర్చోండి ఏడుస్తున్నాడు. 6వ వచనంలో చూస్తే, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దినములు మాకు తలలకు పైగా, మా పాపములు మా దోషములు మాకు తలలకు పైగా హెచ్చించబడి ఉన్నవి. మా అపరాధము ఆకాశము ఎత్తుగా పెరిగి ఉన్నది. ఏంటంటే మా అంటున్నాడు. ఎజ్రా ఏం తప్పు చేయలేదు అక్కడ. కానీ తప్పు చేసిన వారిని గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు అంటలేదు కానీ మా అపరాధములు. నీ ఒక తండ్రిగా ఉన్నప్పుడు నీ బిడ్డలు తప్పు చేస్తే నన్ను ఏం చేయమంటావు? అది పిల్లల పని అంటానికి లేదు కదండి. ఒక పాస్టర్, ఒక సేవకుడు తప్పు చేస్తున్నప్పుడు, సంఘం తప్పు చేస్తున్నప్పుడు నన్ను ఏం చేయమంటారండి? సంఘానికి చాలామంది వస్తారు పోతారు అని వారిని హెచ్చరించకుండా ఉండటం కుదురుతుందా? ఒక్క తప్పు చేసినప్పుడు ఆ తప్పు విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి. ఎత్తి చూపించటం కాదండి. వేలు పెట్టి చూపించేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, విమర్శించేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. సగం తెలిసి సగం తెలియక అర్థం లేకుండా ఈ సోషల్ మీడియా వచ్చాక ఏంటేంటో చెప్పేవారుగా ఎదురు ఉన్నారండి. తీర్పు తీర్చుట నా పని అని ప్రభు చెప్పాడు కదా. మీరు తీర్పు తీర్చకండి. మీరు తీర్పు తీర్చితే మీరు అదే విధంగా తీర్పు తీర్చబడతారన్నారు. తీర్పు తీర్చడానికి కాదండి క్రైస్తవులు ఉన్నది, సేవకులు ఉన్నది, దైవజనులు ఉన్నది. దైవజనుల్ని, సేవకుల్ని, ప్రార్థనా పరుల్ని దేవుడు ఎందుకు నియమిస్తున్నాడంటే తప్పు చేసేవారి పక్షములో విజ్ఞాపన చేయటానికి. తప్పు చేసేవారి తప్పును తమ తప్పుగా ఎంచుకొని వారి కొరకు తాను కన్నీటితో, తాను పశ్చాత్తాపంతో ప్రార్థించడం, అది విజ్ఞాపన ప్రార్థన. చూసారా, ఈ రోజున ఆ విజ్ఞాపన ప్రార్థన మన క్రైస్తవ ఆలయాల్లో కనబడటం లేదండి. ప్రార్థన అంటే ఏదో స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకొని 2 మాటలు చేయటం అనుకుంటున్నారే కానీ ఒక వ్యక్తి కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నేనే అన్నంతగా, ఆ వ్యక్తి తప్పులు నేనే చేసినంతగా, దాని శిక్షను నేనే భరిస్తున్నంతగా, ఆ బాధను నేనే అనుభవిస్తున్నంతగా వారి పక్షములో మనం విజ్ఞాపన చేయటము నిజమైన క్రైస్తవ సేవ. ఒక దైవ సేవకుడు, ఒక సంఘ కాపరి సంఘము కొరకు విజ్ఞాపన చేస్తాడు.
మా ఎజ్రా ఒక నాయకత్వం తీసుకున్నాడు. ఇక్కడ మా దోషములు కనికరించు, మా పాపములను కనికరించు, నీ వైపు ముఖం ఎత్తుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను అని తన్ను తాను తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పాటలో అంటారు కానండి, పాటలు ముఖ్యం కాదు. ఆరాధనలో పాటలకు భాగం మంచిదే, కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన ముఖకాంతిలో నీ రహస్య పాపములు చూసుకో. మొదటగా నీ హృదయాన్ని దేవుడితో సరిచేసుకో. తరువాత నీ ప్రార్థన విన్నపములను ఆయనకు సమర్పించు. ఆయన సన్నిధిలో మనం చేసే విజ్ఞాపనలు, ఇతరుల కొరకు చేసే ప్రార్థన వల్ల పరిశుద్ధాత్మని కార్యాలు వారి పట్ల కూడా జరుగుతాయి అన్న నమ్మకాన్ని కలిగి ఉండండి. ఈ ఎజ్రా వారి కొరకు పశ్చాత్తాపడి ప్రార్థన చేయటమే కాదు, దేవుడి దగ్గర ఒక మంచి మాటలు ఉన్నాయి. మనకి ఉదయకాలం కాబట్టి మీరు మందిరాలకు వెళ్ళాలి కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. 9వ అధ్యాయం 9వ వచనంలో ఎజ్రా గ్రంథం, నీవు దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మాకు దయ చూపించావు. మమ్మల్ని విడువక నువ్వు మా మీద కృప చూపించావు. ఈ మాటలు ఎక్కువ కనపడుతున్నాయండి. మనం మందిరాలకు వెళ్ళేది మనం గొప్పలు చెప్పుకోవడానికి కాదు, మనమేదో దేవుడికి సహాయం చేస్తున్నాం లేకపోతే సంఘానికి సహాయం చేస్తున్నాం అనుకుంటున్నాం. మేము లేకపోతే సంఘం బోసిపోతుంది కదా అన్నట్టు కొంతమంది వస్తున్నారంటుందండి మందిరాలకి. వాళ్ళ నా వల్లనే జరుగుతుంది ఈ మందిరం అని, నేను వెళ్ళకపోతే ఎలా, కానీ ఆ సంఘములో నాయకులుగా ఉన్నవాళ్ళు లేక పాస్టర్ గారు, ఈవెన్ సంఘములో ఉన్న క్వాయరు, ఒక బాధ్యత కలిగినోడు, నేను వెళ్ళి తాళం తీస్తే కానీ ఎవరు మందిరంలోకి వెళ్ళలేరని నేనే ముందు వెళ్తానన్నాడు ఒక ఆయన. తాళాలు తీయటానికి, పాటలు పాడటానికి, వాయిద్యాలు వాయించడానికి ఆ మందిరాలకు వెళ్తున్నామా, లేక దేవుని మందిరములో మనకు ఆరాధన, పశ్చాత్తాపము, మందిరంలోనికి వెళ్ళినప్పుడు మన హృదయాలను సేవను దాని సన్నిధిలో కుమ్మరించటం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మరి ఇంకో మాటను చూడండి, అక్కడ మాకు దయ చూపించు ప్రభా, నాకు దయ చూపించు, నాకు కృప చూపించు, పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థించినప్పుడు వెంటనే అతని ప్రార్థన విన్నాడు ప్రభు. మనం కృపకు పాత్రులమే కానీ మనకు అర్హత లేదండి దేవుణ్ణి అడగడానికి. కేవలం అర్హత లేని వారిని కృపతో క్షమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, మనల్ని జీవింపజేస్తున్నాడు, ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు. ఇంకా చూసినట్లే మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకు మాకు ఒక ఆశ్రయమునిచ్చాం. తెప్పరిల్లునట్లుగా మాకు మందిరం ఇచ్చాం. మందిరంలోకి ఎందుకు వెళ్తున్నప్పుడు తెప్పరిల్లటానికంటే ఉజ్జీవించబడడానికి, ఏంటంటే మరలా ఆయనలో సంతోషమును పుంజుకోవడానికి, మరలా ఆయనలో మనకి రిలీఫ్. తెప్పరిల్లటం అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో రిలీఫ్, రెస్టోర్, రివైవల్. చూసారా, ప్రతిసారి మరి మనం దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు ఒక బండిని మంచిగా అది ఓవరాల్కి పంపించినప్పుడు ఎలాగో అది సరిగ్గా పనిచేస్తుందో అలాగే ఎవ్రీ సండే మన ఆధ్యాత్మిక జీవితంలో త్వరగా పూర్తిగా శుద్ధీకరించబడాలి. తెప్పరిల్లుతాం, అప్పుడు ప్రతి కల్మషము నుండి విడిపించబడతాం. అప్పుడు మనకి విడుదల దొరుకుతుంది, సంతోషం కలుగుతుంది, ఒక రిలీఫ్ కలుగుతుంది, ఒక విడుదల కలుగుతుంది, ఒక స్వేచ్ఛ వస్తుంది. నా మట్టుకు నాకు మరి ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉన్నప్పుడే నాకు నూతన బలం పుంజుకోవడం నేను గమనిస్తున్నాను. బలహీనతలు, శరీర బలహీనతలు కానీ, మానసిక గందరగోళాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏ అపవాది తంత్రాలు అయినప్పటికీ సరే వాటన్నిటిని గుర్తించడానికి, జయించడానికి కూడా దేవుని మందిరంలో మనం కూడి వచ్చినప్పుడు సాధ్యమవుతుందండి. ఆయన మనకు ఒక ఆశ్రయస్థానంగా మందిరం ఇచ్చాడు. మందిరం అనేది మందిరం అంటున్నాం కానీ అదొక ఆశ్రయం. నీకు అక్కడ ఒక ప్రొటెక్షన్ ఉంది. నీకు ఆ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. ఆయన రెక్కల చాటును దాగినప్పుడు ఏ తెగులు నీ గుడారానికి ముట్టదు. ఆయన నిన్ను కాపాడేవాడు, నీకొక ప్రొటెక్షన్. ఆయన నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞిస్తున్నాడు. దేవుని యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండను.
మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిని అనుభవించినప్పుడు నీవు తెప్పరిల్లుతావు, నీవు ఆయన ఆశ్రయాన్ని పొందుకుంటావు, నీవు దేవుని కాపుదలను ప్రొటెక్షన్ కలిగి నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఇంటిలో నీవు దీవించబడతావు. రండి మరి దేవుని మందిరాలకు వెళ్ళాలి కదా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో ఆలయానికి వెళ్ళాలనే ఆశ మాకు దయచేయము. ఆలయంలో నిన్ను ఆరాధించుకోవాలని, మా హృదయాలను కొమ్మరించుకోవాలని, మా దోషాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలని, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నీవిచ్చే కాపుదలను పొందాలని, నీ ఆశ్రయాన్ని నిన్ను ఆశ్రయించి నీ మేలును పొందాలని ఆశ మాకు దయచేయి. మా ప్రాణాలకు తెప్పరిల్లు చేయి నాయన. అలిసిపోయి ఉన్నాం, విసిగిపోయి ఉన్నాం ఈ లోకంలో. ఎటు చూసినా ఎక్కడ చూసినా గందరగోళాలు, మోసాలు, అన్యాయాలు, బాధలు, వేదనలు, కృంగిన సమయాలలో ఉన్నప్పుడు నీ మందిరములో సంపూర్ణ సంతోషము కలదండి. నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవన్న మాట మేము నమ్మి నీ మందిరములకు వెళ్ళినప్పుడు తండ్రి, నూతన బలం పుంజుకున్నటకు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదరన్న మాట మా పట్ల నెరవేరుటకు సహాయం ఇచ్చేది. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘముగా ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఈ ఆదివారం కూడుతున్నారో వారికి నీ సన్నిధిని అనుగ్రహించి అతి త్వరలో మాకి నువ్వే దేవాలయముగా ఉన్నావన్న విషయాన్ని గుర్తించి నీ రాజ్య వారసులు ఒకటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954004 ఉంచినప్పటికీ మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ప్రోచితమైతే కల్వరి చర్చ్లో జరిగేటువంటి ఆరాధనలు మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను కాక. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు
ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుడిని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.